హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఓట్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఓట్స్ నేను వచ్చేసి ఇక్కడ సఫోలా ఓట్స్ యూస్ చేస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని యాడ్ చేశానండి. ఇప్పుడు వీటిని మనం మెత్తగా ఫైన్ పౌడర్లా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం. అలాగే మిల్క్ వచ్చేసి నేను నార్మల్ మిల్కే రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి కాచి చల్లార్చినటువంటి పాలని యూస్ చేశానండి. అలాగే మిల్క్ ఎన్ని తీసుకోవాలి అంటే మనం ఇలా కలుపుకుంటాం కదా, ఇలా కలుపుకున్నప్పుడు మనకు కన్సిస్టెన్సీ ఇలా దోసల పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం మిల్క్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఒక చాపర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చాపర్లో ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇలా ఒక 5 నిమిషాల పాటు దీన్ని చాప్ చేసుకున్నట్లయితే బాగా సన్నని పీసెస్గా వస్తాయి. సో మనకు ఆమ్లెట్లోకి ఇంత సన్నగా వచ్చినట్లయితే మనకు బాగుంటుంది కదా. సో చూసారు కదా, ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక 3 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మీకు ఆమ్లెట్స్ ఎన్ని కావాలి అంటే అన్ని ఎగ్స్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 ఆమ్లెట్స్ కోసం 3 ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే మనం ఎప్పుడైనా సరే ఎగ్స్ని ఇలా మిక్స్ చేసుకోవాలంటే ఫోర్క్ని యూస్ చేస్తే బాగుంటుందండి. వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా మనకు బాగా నురుగులా రావాలన్నమాట. ఇలా వస్తేనే మనకు ఆమ్లెట్ అనేది బాగుంటుంది. నార్మల్ ప్లెయిన్ ఆమ్లెట్ కైనా సరే ఇలా వస్తే బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఓట్స్ కలిపి పక్కన పెట్టాం కదండి, దాన్ని చూసినట్లయితే ఇదిగోండి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా తయారైందనమాట. ఇప్పుడు ఇందులో మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను క్యారెట్ తురుము యాడ్ చేస్తున్నానండి. ఒక చిన్న క్యారెట్ తురుము, అలాగే ఒక టొమాటో కూడా, ఇక్కడ ఒక చిన్న సైజ్ టొమాటోని కూడా ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం బీట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఓట్స్ ఆమ్లెట్కి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదండి. సో నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి బ్యాటర్ని ఆమ్లెట్ లాగా వేసుకోవడమే. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని పైన మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే మనం ఇందులో ఓట్స్ యాడ్ చేసాం కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకు ఆమ్లెట్ అనేది చక్కగా కుక్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను ఫ్లిప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ఇక్కడ స్టీల్ అట్ల కాడ కాకుండా వేరేది యూస్ చేశానండి. సో దానికైతే రాలేదు. తర్వాత నేను స్టీల్ అట్ల కాడ యూస్ చేసినట్లయితే చక్కగా వచ్చేసింది. చూసారు కదా, ఇలా ఫ్లిప్ చేసేసుకోవడమే రెండో వైపుకి. కొంచెం మనం ఈ ఓట్స్ యూస్ చేసాం కాబట్టి కొంచెం వెయిట్ లాగా అనిపిస్తుంది ఆమ్లెట్ అనేది. సో మనకు కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఫ్లిప్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. చూసారు కదా, మా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు రెండో వైపు కూడా చూడండి, ఇదిగోండి మనకు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ మన వీడియో. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. చాలా హెల్దీ అండి. మనం ఓట్స్ అలాగే ఇక్కడ వెజిటబుల్స్ కూడా యూస్ చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.